శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం 15వ భాగం 1-2-25 పార్ట్ 2లో 12వ అధ్యాయం. వీడు పార్వతీశం రోడ్డు మీద ఇది వేసి ఎందుకు వచ్చాం అందరికీ తెలవటం నవ్వటం, అది ఎపిసోడ్. ఆ ఇంటి వాళ్ళ మీద ఊళ్ళో వాళ్ళ మీద నాకు ముందు కొంత కోపం వచ్చిన, ముందు కొంచెం కోపం వచ్చిన, తల్లి పిల్లలు వెర్రి మొహాలు వేసుకొని భయంగా నాకేస్తూ, అందులో ఆ చిన్న పిల్ల మరి క్షమాపణ చెప్పుకునేటప్పటికే నాకు జాలేసి, వాళ్ళు వెళ్ళిన తరువాత ఇదంతా పునరాలోచన చేసుకుంటే వాళ్ళ తప్పు మట్టుకు ఏముంది, ఇందులో తప్పు చేసిన వాడిని నేను, అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకైనా వస్తోంది కదా, తెలివి తక్కువే. అది తెలివి తక్కువ అన్నారని కానీ మరొకళ్ళు అనుకున్నారు కానీ బాధపడటం, వాళ్ళ మీద కినుక తెచ్చుకోవటం మరో తెలివి తక్కువ కాదా? అందుకని మనస్ఫూర్తిగానే వాళ్ళను క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలా ఉన్నా వాళ్ళ వెర్రి మొహాలు చూస్తే మట్టుకు నాకు జాలేసింది, నవ్వు వచ్చింది, విచిత్రంగా లేంది. ఈ విషయం మర్చిపోయి మళ్ళీ చదువు ప్రారంభిద్దామనుకునేసరికి ఎందుకో మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉందో, నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో. మా నాన్న కఠినంగా ఉన్న లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలా, కానీ ఆయన ఎప్పుడూ దాని పైకి పొక్కనివ్వడు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏదో ఆ మాట ఈ మాట చెప్పి మురిపించడము బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగపట్లేట్టుగా చేస్తున్నాడా? ఏం చేస్తే మటుకు ఇప్పుడు నేనేం చేయగలను? ఇక్కడ నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలా ఉంటాయి? ఇదేం మన దేశం కాదు కదా, ఉత్తరాలు టెలిగ్రాములు మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి నాన్న ఎందుకు జాబు రాయలేదు? నేను ఇక్కడ ఉన్ననాళ్ళు ఆయన దగ్గర నుండి జాబు రాదా? కాకపోతే నేను బతకడం ఎలా? ఈ చదువు సన్నాసుట్టి ఇంటికి పోవాల్సిన గట్టి పడుతుందా ఏమిట్రా భగవంతుడా? ఇప్పుడెంత హాస్యాస్పదం, అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బతుకు. పోని ఒక టెలిగ్రామ్ ఇస్తేను దానికి బోలుడంత అవుతుంది కదా, ఇక ఏం చెయ్యటం అని పుస్తకం చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపు కొట్టిన చప్పుడై ఉలికిపడి రండి లోపల కన్నా నెమ్మదిగా తలుపు తీసుకొని థామ్సన్ దరసాని లోపలికి వచ్చింది. మళ్ళీ ఏం వచ్చిందా ఆవిడికి అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చిందండి సేమ్ గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర నుంచేమో అంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందించి వెళ్ళిపోయి, ఉత్తరం చేతిలో తీసుకోగానే ఇంటి దగ్గర నుంచే అని తెలుసుకున్నా. ఎందుకో కొంచెం దడ, కళ్ళ నీళ్ళు వచ్చాయి. సంతోషమో విచారమో తెలీదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయా. చివరికి ఎలాగైతే నన్ను నేను సముదాయించుకొని ఉత్తరం ఓపెన్ చేశా. మా నాన్న దస్వరి కనబడేసరికి ప్రాణం లేచి, ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగి హృదయంలో ఆనందం, ఆశ్చర్యం మొదలైన భావాలు సమ్మిళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేశాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యం ఎక్కడా ఒక్క పంక్తిలో కానీ ఒక్క అక్షరంలో కానీ కనపడ. మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయంటారు. ఇదేనా? ప్రతి వ్యక్తి ఎంత ఆప్యాయతతో రాశాడు ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలు అక్కడ పారి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకొని ఇంటికి పోదామన్న ఉద్రేకం ఎలాగో ఆ ఉత్తరం చదవటం ముగించా. కళ్ళ నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటికి వస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడంలా. నాయనా ఎందుకు విచారిస్తావు, ఇంటికెలా బాధపడుతున్నావు అనేవాళ్ళు కాదు. దీనికి నువ్వు ఇలాగా బాధపడకూడదు, మీ నాన్నకు ఇలా సమాధాయిస్తే సమాధానం రాస్తే సరిపో అని సలహా ఇచ్చేవాళ్ళు కానీ ఒకళ్ళు కూడా లేరు కదా. పైగా ఇదంతా విని నవ్వే వాళ్ళే కానీ
ఆయనకంటూ ఉత్తరం ఆమూలాగ్రంగా మళ్ళీ ఈ మాట అంత బాధపడకుండా చదువుకోగలిగా రెండోసారి. అలా మళ్ళీ 5-6 చదివేసరికి మొదట వచ్చిన ఉద్రిక్తత విషాదం తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసిందా నిజమా సహజం కదా, వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరా కదా, ఇప్పుడింత బాధపడటం అర్థం లేదు, నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేతిలో పట్టుకొని అలాగే పరధ్యానంగా ఎంతసేపు మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, పొలాలు మొదలైనవని నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల నిర్విరామంగా కళ్ళ ఎదుట తిరగటం మొదలుపెట్టి ఈ చిత్ర భ్రమణం చూస్తూ మైమరచి ఉండగా తలుపు కొట్టిన తప్పుడై రండి లోపలక ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకొచ్చి నవ్వుతూ లోపలికి వచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారంగా వెంటనే బయటకు వెళ్ళక కుర్చీ నాకు దగ్గరగా లాక్కొచ్చి ఏమిటి షేమ్ గారు, ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా, మీ అమ్మా నాన్న కులాసాయనా, నేను రమ్మని రాశారా, నీకేమైనా బాధ కలిగించిందా ఉత్తరం, అటువంటి ఏదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పి టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుంది, తీసుకోవచ్చా, ముందు తీసుకోండి తర్వాత మాట్లాడదామని నన్ను బలవంతుడు. ఆవిడ మాట తీసేయలా ఈవిడ అన్నీ ఎలా ఊహించింది, కాదన వాణ్ణి కాదు, ఎక్కడి నుంచో వచ్చా పరాయి దేశస్తుని, ఈవిడకు నా మీద ఇంత అభిమానం దేనికి, పిల్లలగన్న తల్లి కనుక మా అమ్మ బాధ ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ తీపుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకొని వెళ్ళిపోతుందేమో అంటే ఆవిడ ఏమండి మాట్లాడకుండా అలా కూర్చున్నారేమిటి, మీ వాళ్ళంతా కులాసానేనా, మీ అమ్మగారు నిమ్మళంగా ఉన్నారా, పాపం మీ అమ్మ కోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలు, సహజమే కదా అనడం ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను, మీరుగాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు మీరు ఎంత మందండి అన్నది. దాంతో నాకు మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చి ఒక క్షణం సముదాయించుకొని గద్గద కట్టంతో నాకు మరెవ్వరు లేరండి, నేనొక్కడినే మా అమ్మకు నాన్నకు, నేనొక్కనేనండి, ఇంకెవరు లేరు, వాళ్ళను ఓదార్చేవాళ్ళు లేరు, మరిపించేవాళ్ళు లేరు, ఆవిడ చెయ్యాల్సింది నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయా, మా అమ్మ ఈ ఎడబాటు భరించలేకుండా ఉందండి, నేను 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 అని ఇంకేం చెప్పలేక పిల్లవాడిలా బావురు ఆవిడ గబుక్కన లేచొచ్చి కుర్చీ దగ్గర లాక్కొని నిలబడి తన గుండెకు హత్తుకొని నా తల నిమిడుతూ అలా విచారించగని సేమ్ గారు, మీరేం బెంగ పెట్టుకోకల్లా, మీకేం భయం లేదు, మీరు తొందరపడి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారేమో, ఆ పని చెయ్యకండి, ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధా, సముద్రంలో పోసినట్టే, ఇక్కడ క్షేమంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఏ లోటు లేదని వాళ్ళను బెంగ పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం రాయి, అక్కడ మటుకు మీ ఊళ్ళో లేని పై చదువుల పరుగులు వెళ్తారా వెళ్ళరా, ఇలా ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా, అక్కడ మటుకు అని ఇటొచ్చి మరికొంచెం దూరం అన్న మాటే కానీ మరేం ఇబ్బంది భయం లేదని రాయ. కొన్నాళ్ళకు వాళ్ళు ఈ వియోగాన్ని అలవాటు పడి ధైర్యంగా ఉంటారు. ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృత వర్షంలా నా చెవిలపడి మనస్సుకు ధైర్యంగా హాయినిచ్చి, అంతటితో ఆవిడ నన్ను విడిచి మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది, ఇంకా మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి, నేను వెళ్తున్నా, లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యం అవుతుంది అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయి, ఓహో ఈవిడకు కూడా ఏ సంబంధం లేదు, నా మీద ఎంత జాలు, కష్టం వచ్చినప్పటికీ మానవులంతా ఒకటే అవుతారేమో, అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నా. 13వ అధ్యాయం. ఈ మధ్య రాజు బొత్తిగా కనపడ, కారణమేమిటో తెలియదు, నా మీద ఏవైనా కోపం వచ్చిందా అనుకున్నా, కోపం రావాల్సిన పని లేదు, నేను వెళ్ళటానికి చదువుతో ఎక్కడా ఊపిరి ఆడక తీరిక లేదు, పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి, ప్రైవేట్ మాస్టర్ నా ఎడల ప్రత్యేకమైన అభిమానం శ్రద్ధ చూపించి
పాఠాలు చెబుతూ ఉండేవాడు. ఈ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనపడి ఆయన చెప్పే ప్రతి విషయం నాకు భాషా పరిజ్ఞానం తక్కువైన ఇట్టే అర్థమయ్యేట్టు చెప్పేవాడు. నేను అర్థం చేసుకొని తలకు పట్టించుకుంటున్నానని తెలుసుకొని ఆయన చాలా సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి, ప్రోగ్రెస్ ఇంకెంతో తృప్తి కలిగించి ఒక రోజున ఏమీ తోచక రాజు దగ్గరకు వెళ్ళాను. అతను ఎక్కడికో బయలుదేరపు అని, ఏమిటి ఇలా వచ్చావు, ఇన్నాళ్ళైంది, ఏమయ్యావు, ఇప్పుడు నన్ను మర్చిపోయావా, లేకపోతే మరిపించే వాళ్ళెవరైనా దొరికారా అన్నాడు నవ్వుతూ. ఇంకా అలాంటి వాళ్ళను సంపాదించడానికి నాకెక్కడ తీరిక లేకుండా ఉందయ్యా, నా చదువుతోనే సరిపోయింది, నాకేం వచ్చింది, నీకేం వచ్చింది, నువ్వెందుకు రావటం మానేయావు, ఏం తోచక ఎలా ఉన్నావు అని చూడటానికి వచ్చాను. అతను నవ్వుతూ, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను నీ బసకు రావాలని బయలుదేరు, ఎంత ఒట్టు పెడితే అంత. నాకు ఈ మధ్య కొన్ని పరీక్షలు అవి అయ్యి రాలేకపోయి, నిన్నటితో అన్నీ పూర్తయ్యాయి. అందుకని ఈవేళ నీకోసం బయలుదేరా, నువ్వే వచ్చి కనుక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ చేసి సాయంత్రం దాకా ఊరంతా బలాదూరి తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి మళ్ళీ కొంత నూతన ఉత్సాహం వస్తుంది. నువ్వు ఆ మధ్యన ఎక్కడికైనా వెళ్ళలేవా, ఏదైనా పిక్చర్ గట్రా చూసావా అన్నాడు. మేము బయటికి వెళ్ళి ఏం లేదు, ఎక్కడి కదల. జరిగిన విశేషమల్లా ఒక్కటే, అది మా ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం. ఏమిటి విశేషాలు, మీ అమ్మా నాన్న కులాసానా అన్నాడు భుజం మీద చెయ్యేసి. కులాసానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి మా ఇంటావిడ కనపరిచిన ఆదరం, పలికిన సాంత్వనా వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు. తోచలేదేమి, నేను నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి నీ సలహా అనుకున్నాను. మా ల్యాండ్ లేడీ చెప్పిన మాటలకు కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి, ఇంత సాహసించి, ఇంత ఖర్చు చేసి, ఎంత దూరం వచ్చి ఏమీ చూడకుండా నేర్వకుండా తిరిగి వెళ్ళడం అంత మంచి పని కాదు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు, కబుర్లు, వయస్సుకు మించినవి చెప్తుంటే నువ్విలా నీళ్లు కారిపోయి అమ్మ కోసం బెంగెట్టుకొని ఇంటికి పరిగెత్తడమేం బాగుండు. నీ ఆదర్శాలని అడుగంటి నువ్వు కొన్ని వందల కోట్ల భారతీయులలో ఒక్కడివై ఊరకుంటావు. రానని రాయటం చాలా మంచి పని చేశావయ్యా, నిన్ను నేను బాగా అభినందిస్తా. ఇంకా ఇవన్నీ మర్చిపోదాం, లంచ్ తీసుకొని పిక్చర్ హౌస్కి వెళ్దాం. అదేమిటయ్యా ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి, అర్ధరాత్రి అంకమ్మ శివాల అన్నట్టు పట్టపగలు పిక్చర్ ఏమిటయ్యా, ఏం బాగుంటుంది అని. భేషుగ్గా ఉండదు. ఎందుకు బాగుండదు, నీ చేతనే అనిపిస్తా కదా బాగుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కుపోయా. ఈ దేశంలో రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట. మర్చిపోయావా బాబు, అంచేత మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు, ఎంజాయ్ చెయ్యొచ్చు. మాకు ఎదురుగా ఉన్న చిన్న రెస్టారెంట్లోకి దారితీశాడు. అక్కడ మామూలు లాంఛనం ప్రకారం ఒక వెయిటర్ని మమ్మల్ని ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోబెట్టడం, మాకు కావలసిన తిరుబండారాలు తీసుకువచ్చి అమర్చడం, మేము వాటిని నిశ్శబ్దంగా గారడీ చేసినట్టు మాయం చెయ్యడం క్షణాల మీద జరిగిపోయి మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు మట్ట చెప్పి వీధిలోని సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి, సరే పిక్చర్ తమాషాగా ఉత్సాహంగా బాగానే ఉంది, అది వేరే చెప్పక్కల. ఎటొచ్చి అందులో ఒక్క చెప్పదగ్గ విశేషం ఏమిటంటే ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీ, బ్యాడ్మింటన్, ఆ దేశంలో షటిల్ కాక్, తర్వాత టెన్నిస్, క్రికెట్ వగైరా పోటీల తాలూకు బొమ్మలు చూపించి చాలా ఉత్సాహజనకంగా కనపడ్డాయి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్రీడా విశేషాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగా. రాజు అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ, ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు, నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తానుండు. ఇప్పుడు 5 అవటంలో 4:30 కదా, రాత్రి 9 గంటలకు కానీ చీకటి పడదు కదా, ఈ తమాషాలు చూడొచ్చు చెప్పడం
మర్చిపోయి నువ్వు ఈ పాటికి తెలుసుకునే ఉంటావు. ఇక్కడ వేసంగిలలో రాత్రి 9-10 కానీ చీకటి పడ అంతవరకు బయట కూర్చొని చదువుకోవచ్చు. అంత వెలుతురు ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే అరుణోదయం. మళ్ళీ ఋతువు మారిన తర్వాత దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం 9 గంటలకు ఉదయించి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకే అస్తమిస్తారు. శీతాకాలంలో ఉత్తర రష్యాలు, సైబీరియాలు మరీ చిత్రంగా ఉంటాయి. సంవత్సరానికి 2 ఋతువులు. ఆ 2 ఋతువుల్లో 6 నెలలు 24 గంటలు పగలు, మిగతా 6 నెలలు 24 గంటలు చీకటి అనేటప్పటికీ నేను నిశ్చయిస్తున్నాయి. మరైతే 6 నెలలు మెలకువ, 6 నెలలు నిద్రానా ఏమిటి? ఆ దేశస్తులు నవ్వుతూ అబ్బెబ్బే అలాంటిదే లేదు, వాళ్ళు మనకు మళ్ళీనే వెళ్తున్న రోజుల్లో పనిచేసుకొని పడుకునే వేళ అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకుని పని చేయాల్సిన వేళ పని చేసుకుంటాం. 6000 బంగారం కాదు అన్న. మేము ముందు నెమ్మదిగా ఊరి బయటికి దారి తీశాం. అక్కడ ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అందులో ఎవరికైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితుతో టెన్నిస్ ఆడుకోవాలి. అక్కడ టెన్నిస్ కోర్టు చాలా అందంగా 2 రకాలుగా ఉంటాయి. కొన్ని కోర్టులు మన దేశంలో లాగా ఉన్నాయి, మరికొన్ని దగ్గరగా అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండి ఉంటాయి. అలా అందంగా కనపడ్డది నాకు. అక్కడ బంతి ఎలా తూలుతుందో అనుకుంటూ రాజుని అడిగాను కూడా. తోలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు. అక్కడికి ఇంతలోనే 2 ఆడ 2 మగ వచ్చి ఆట ప్రారంభించారు. బంతి మామూలుగానే తోలింది. ఇక్కడ అట్టే మామూలు కోర్టులో లాగా ఎక్కువగా కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టాల్సి, అంతకంటే ఏం తేడా లేదు అన్నాడు. అక్కడ ఒక 15 గంట ఆట చూసి మేము మరో చోటికి వెళ్ళాం. అక్కడ క్రికెట్ సాగుతోంది. క్రికెట్ అనే పేరు వినడం చదవటమే కానీ ఈ వరకే ఎప్పుడు ఆట ఒక అరగంట పైగా అక్కడ కూర్చొని చూసి నాకేమిటో తమాషాగా ఉంది. ఎవడో ఒకడు బంతి విసరడం, బ్యాటు పుచ్చుకొని ఒకడు దానిపై కొట్టడం, బయట 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయడం. ఏదో ఆటేమిటి నా బొంద. నా చిన్నతనంలో సంక్రాంతి పండగకు మా ఊళ్ళో ఆడే కొండ బంతి ఆట జ్ఞాపకం. ఎటొచ్చి అది అంతకంటే అందంగా, ఇది అంతకంటే అందంగా నాజూగ్గా ఉంది. అయినా అందులో వ్యాయామం కానీ ప్రేక్షకులకు ఉత్సాహం కానీ కలిగించేది ఏముందబ్బా అనుకొని అలాగే అరగంట పైనే చూస్తూ కూర్చు. ఈ మాట మ్యాచ్ జరిగినప్పుడు చూద్దు కానీ దాని తమాషా ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు వేస్తారో చూడవచ్చు. దాన్ని బట్టి ప్రజానీకానికి దాని మీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్కు పెట్టింది పేరు కదా అది చెబుతున్న రాజు నెమ్మదిగా బయటకు తీసుకొని అక్కడ నుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరొక వైపు పులిమేరలో ఉన్న కొండ దగ్గరకి దాన్ని బ్రిడ్జ్ హిల్స్ అని కాబోలు అంటారు. ఆ కొండ మీద ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అక్కడ కొంత సమప్రదేశం, మళ్ళీ కొంత తర్వాత మళ్ళీ పల్లం, ఇలా రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించి ఆ దారి పొడుగున గడ్డి అంత. అక్కడ టెన్నిస్ కోర్టు లాగా అంటకత్తెర వేసి ఇక్కడ తమాషా ఆట చూడాలి. మన దేశంలో ఇంకా దిగుబడి కాలేదు అన్నాడు. మేము క్లబ్ దగ్గరికి వెళ్ళి క్లబ్ చూసి అక్కడ నుంచి ముందుకు సాగి మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగా జంటలుగా చేతి వంకి కర్ర లాంటి ఏదో పుచ్చుకొని నడుస్తుంది. వాళ్ళ వెనకనే ఒక్కొక్క కుర్రాడు ఓ పొడుగుబాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకొచ్చి వాళ్ళ వెంట వస్తున్నాడు. దాన్ని గోల్ఫ్ అంటారు అన్నాడు. దీని తమాషాగా చూస్తూ ఉండగానే ఆ ముందొక ఆసామి చిన్న తెల్ల నుంచి బంతి నేల మీద కొట్టి చేతి కర్ర లాంటి దానితో సూటి చూసి కొట్టాడు. అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటికి అతను ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చేవాడు నడిచాడు. అక్కడికి వెళ్ళి బంతిని మళ్ళీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్ళీ మొదటి చోట ఇంకొకళ్ళు ఎవరో మేమిద్దరం కొంచెం ఎడమగా వాళ్ళను అనుసరించి
మొదటివాడు 2-3 దెబ్బలు కొట్టిన తరువాత ఒక చిన్న చతురంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న బంతిని ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్యలో ఉన్న బిలంతో అంటే రంధ్రంలో పడేట్టు కొట్టి అటువంటివి 18 బిలాలు ఉంటాయి. అన్నిటికీ బంతిని కొడుతూ వెళ్ళటమే ఒక్కడు ఆడుకోవచ్చు, లేదా ఎంతమంది కావాలంటే అంతమంది ఆడు. దీనికి పోటీలు ఉంటాయి. దానిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో బంతిని ఈ 18 బొక్కల్లో పడేయగలడు వాడు గెలిచినట్టు లెక్క. ఈ ఆటతో కూడా టెన్నిస్ లాగా ఆడామడా ఆడచ్చు. కానీ ఈ ఆటలో సొగసేమిటో, ఎందుకు ఆడతారో నాకేం అర్థం కాదు. ఆనాడు దుఃఖ భారంలో ఉన్నవాళ్ళు ఎవడైనా ఈ విషాద బాధ తగ్గించుకోవటానికి ఆడుకునే ఆటలా అనిపించింది. ఈ మాట అంటే రాజు వెలగబడినవి, భలే ఐడియాస్ ఇస్తావై నువ్వు అన్నాడు. అక్కడి నుంచి నేను తిన్నగా ఊళ్ళోకి వచ్చి మరో క్లబ్కి వెళ్ళాం. అక్కడ 4-5 గదుల్లో పెద్ద పెద్ద టేబుల్స్, వాటిపైన ముఖమలు గుడ్డ లాంటి గుడ్డ అతికించో కుట్టో, దానికి 4 మూలలా 4 రంధ్రాలు, దానికి అడుగున చిక్కాలు అతికించువని, బల్ల మీద దంతంతో చేసిన బంతి ఒకదాన్ని పెట్టి ఒక పొడుగాటి చివరక మొన తేలిన కర్రతో కొడతారు. బల్ల మీద మరో ఎర్రబంతి, మరో తెల్లబంతి, ఆడేవాడి చేతిలోది కూడా తెల్లబంతి. ఈ ఆట కొంతసేపటికి కానీ నాకు అర్థంగా తెలుసుకున్న తరువాత అందమైన ఆటల, ప్రావీణ్యం, సూక్ష్మదృష్టి కావలసిన ఆటలా అనిపించింది. ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించేది లేకపోయినా విడిచి వెళ్ళబుద్ధి కాదు. అలా సుమారు 1 గంట సేపు చూసి నెమ్మదిగా ఇంటికి బయలుదేరాం. అక్కడి నుంచి ఊరికి మరోవైపు ఉన్న మరో కొండ మీదకు వెళ్ళాం. అది కొంచెం ఇంచుమించుగా ఊళ్ళకి మధ్యలో కొంత సమీపంగా ఉంది. మా బసకు మరీ దగ్గర అని తర్వాత తెలుసుకున్నాం. ఇక్కడ జనసమ్మర్దం, వాక్యానికి వచ్చిన వాడు, స్త్రీ పురుషాదులు చాలామంది ఉన్నారు. అందరూ చాలా వరకు యువతీ యువకులే. జంటలుగా ఎవరి మట్టుకు వాడు తలో చెట్టు చాటునో పుట్ట చాటునో ఒదిగి కూర్చొని ఎవళ్ళ ధోరణిలో వాడు పై ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నారనిపించి, కొంచెం దూరంలో మన వాళ్ళంతా సుమారు 10-12 మంది ఉన్నారు. అందరూ తెలుగువాళ్ళే. కూర్చొని గట్టిగా కబుర్లు చెప్పుకోండి. మేము ఇద్దరం అక్కడికి చేరేసరికి వాళ్ళందరూ సంతోషంతో మమ్మల్ని ఆహ్వాని కాసేపు ఈ కబురు ఆ కబురు చెప్పుకున్నాం. తర్వాత అందులో ఒకరు మనంతా ఇక్కడ చెడుగుడి కానీ ఉప్పట్టి కానీ ఆడుకుందామన్నాడు. భలే ఐడియా వచ్చిందో, 2 ఆడదామన్నాడు. భలే అంటూ భలే అని అందరూ లేచారు. మేము 2 జట్లుగా విడిపోయి ఓ జట్టు చెడుగుడు, ఓ జట్టు ఉప్పట్టి ఆడటానికి ఉపకరించి 2 నిమిషాలు జట్లు పట్టుకున్నవాడు ఆ దేశస్తులు 10-15 మంది చేరారు. ఇంకో 2 నిమిషాల్లో ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ మరో 25-30 మంది, మరో 5 నిమిషాల్లో 100 మంది పైగా అక్కడ ఉన్న యువతీ యువకులు కూడా తమ శృంగార కార్యకలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ వాళ్ళందరినీ చూసి మరీ ఉత్సాహంతో మా ఆట సాగించి నేను చెడుగుడి జట్టుకి అనుకోకుండా నాయకుడినయ్యా. నాకు ఆ ఆట చిన్నప్పటి నుంచి అలవాటైన కారణం చేత ప్రేక్షకుడు తప్పట్లు కొడుతూ హరే హురే అంటూ మాకు ప్రోత్సాహం ఇస్తాం. ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరకు వచ్చి నన్ను మెచ్చుకొని నాతో కరచాలనం షేక్ హ్యాండ్ చేసి ఈ ఆట ఎలా ఆడుతారు, దానికి నిబంధనలేమిటి అని నన్ను గుచ్చి అడిగారు. చెడుగుడి వివరాలు, ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పేవారు నన్ను విడిచిపెట్టరు. రేపు మమ్మల్ని అక్కడ ఆడనిస్తారా? మీరు తప్పకుండా రండి, రేపు ఆడుకుందాం. ఆట పాటలకు జాతి మత భేదాలు లేవు కదా. నేను చాలా గొప్పగా వాళ్ళందరి చేత అందరూ నేను అన్నమాట. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, మా దారిన మేమొచ్చాం. నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్టు వాళ్ళు అనుకొని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపుతాయి చాలా అభినందించాడు. రేపు 14వ భాగం చూద్దాం.